పియెజో ఎలక్ట్రిక్ లైటర్ ని కనుగొన్న వ్యక్తి నిజంగా ఒక జీనియస్. కానీ అంత చిన్న లైటర్ లో స్పార్క్ ఎలా వస్తుంది అనుకున్నారా? లైటర్ లోపల ఒక స్ప్రింగ్ తో పనిచేసే హ్యామర్ మరియు పియెజో ఎలక్ట్రిక్ సిరామిక్ ఉంటాయి. మీరు లైటర్ ని నొక్కగానే స్ప్రింగ్ ఒక స్థాయికి కుదిగి వెంటనే హ్యామర్ ను ముందుకు తోసి సిరామిక్ పై బలంగా కొడుతుంది. అదే క్షణంలో వేల వోల్ట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. హై వోల్టేజ్ వల్ల స్పార్క్ ఏర్పడి లైటర్ వెలుగుతుంది. కానీ ఇంత చిన్న తాకిడితో ఇంత ఎక్కువ వోల్టేజ్ ఎలా వస్తుంది? దీని రహస్యం పియెజో ఎలక్ట్రిక్ సిరామిక్ లోనే ఉంది. ఇది ప్రధానంగా సిలికాన్ డయాక్సైడ్ లేదా క్వార్ట్జ్ తో తయారు చేయబడుతుంది. దీనిపై ఒత్తిడి పడినప్పుడు క్రిస్టల్ నిర్మాణం కాస్త వంకర పడుతుంది. దాంతో క్రిస్టల్ లోపల ఉన్న పాజిటివ్, నెగటివ్ చార్జ్ల కేంద్రాలు విడిపోయి ఒక వోల్టేజ్ తేడా ఏర్పడుతుంది. అలా ప్రతి చిన్న క్రిస్టల్ ఒక చిన్న బ్యాటరీలా మారుతుంది. సిలికాన్ డయాక్సైడ్ లోపల ఇలాంటి వేల సంఖ్యలో చిన్న నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ సిరీస్ లో కనెక్ట్ అయిన చిన్న బ్యాటరీలలాగా కలిసి పనిచేసి అంత భారీ వోల్టేజ్ ని క్షణాల్లో ఉత్పత్తి చేస్తాయి. మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓ చిన్న కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు.